అక్షరశిల్పి. ఒక అడవికి సమీపాన కల రంపచోడవరం అనే గ్రామంలో రామదాస్ అనే కట్టెలు కొట్టేవాడు జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు వంగమ్మ, కొడుకు శివుడు. రామదాసుకు చిన్నతనం నుంచి చదువుకోవాలనే ఆశ ఉండేది. కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకుపోయి కట్టెలు కొట్టడం నేర్పాడు. అయితే రామదాసు మాత్రం తన కొడుకు శివుణ్ణి వేరే ఏదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధి బడిలో చేర్చాడు. శివుడికి చదువు మీద ధ్యాస లేదు, ఆటపాటలంటే వాడికిష్టం. ఒకనాడు రామదాసు అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడి పంతులు వాడికి ఎదురుబడి, ఒరే దాసు, నువ్వు నీ కొడుకును బాగా చదివించాలని ముచ్చట పడుతున్నావు, కానీ వాడికి చదువు అబ్బేలా లేదు. ఒకసారి గట్టిగా కోప్పడి చూడు అని హెచ్చరించాడు. రామదాసు ఇంటికి వస్తూనే కొడుకును పిలిచి, ఏరా శివుడు, నీకు చదువు మీద మనసు పోవడం లేదట, మీ పంతులయ్య చెప్పాడు అని గదమాయించాడు. దానికి శివుడు, నాకు చదువుకోవాలని లేదు, నేను నీతో అడవికొచ్చి కట్టెలు కొడతాను అన్నాడు. ఇది వింటూనే రామదాసు కోపంతో శివుడు వీపు మీద గట్టిగా కొట్టాడు. శివుడు రెచ్చిపోయి, నేను బాగా చదవడం లేదని కొట్టావు, అసలు నీకు అక్షరాలే రావే అన్నాడు. ఆ జవాబుకు రామదాసు అభిమానం దెబ్బతింది. అతడు భార్యతో, చూసావా, ఈరోజు నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు, చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అన్నాడు. మంగమ్మ సర్దుబాటుగా, చిన్నవాడు ఏదో తెలియకన్నాడు, నేను చిన్నతనంలో అంతో ఇంతో చదువుకున్నదాన్ని, చెబుతాను నేర్చుకో అన్నది. చదువంటే మాటలా, అందులోనూ ఈ వయస్సులో అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు. చదువుకు వయసు ఏంటి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని సర్ది చెప్పి మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి బట్ట చేత దిద్దించింది. రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు. లేచేసరికి బారెడు పొద్దెక్కింది. దాంతో సరిగ్గా తిండి కూడా తినకుండా గొడ్డలి తీసుకుని హడావిడిగా అడవికి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు ఇలాగే జరిగింది. రామదాసు చదువు మానేస్తానన్నాడు. అయితే భార్య అందుకు ఒప్పుకోక, నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను, అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా, ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో అని సలహా ఇచ్చింది. రామదాసుకు ఈ సలహా నచ్చి అలాగే చేయసాగాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అడవిలో గుర్రం మీద పోతున్న బాటసారి ఒకడు చెట్టు కింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలకను తీసుకొని అక్షరాలు దిద్దడం చూసి ఆశ్చర్యపోయాడు. బాటసారి సంగతి ఏంటో కనుక్కుందామని రామదాసు దగ్గరకు వచ్చి, ఏమయ్యా, నువ్వు అడవికి ఎందుకు వచ్చినట్టు, కట్టెలు కొట్టడానికా, చదువు నేర్చుకోవడానికా అని అడిగాడు. అందుకు రామదాసు, అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరికుంది అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు. బాటసారి అతన్ని మెచ్చుకొని, నువ్వు పట్టుదల మాత్రం వదలకు అని అతడి పేరు, గ్రామం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడా బాటసారి. ఇది జరిగాక 4 నెలలకు ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతడితో, నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవడాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు, ఆయన తన సేవకులతో నీ కోసం చాలా పుస్తకాలు పంపాడు, అక్షరాలు నేర్చుకోవడమే కాదు, ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడివి కావాలని చెప్పమన్నాడట అన్నది. ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది. రాత్రులు కూర్చుని చిన్న చిన్న పదాలు కూడబలుక్కుంటూ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. వాడి చదువులో అభివృద్ధి రాసాగింది. ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యను అడిగాడు. ఆమె నవ్వి, నన్ను అడిగి లాభం లేదు, నా వానాకాలం చదువును ఏనాడూ మించిపోయావు, ఇక నీ అనుమానాల సంగతి పండితుడు విశ్వశర్మ గారిని అడగాలి అన్నది. ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తుండగా ఒక చెట్టు కొమ్మ మీద నుంచి కోయిల కుహు కుహు అంటూ అరిచింది. వెంటనే రామదాసు వెంట ఉన్న శివుడు కూడా కుహు కుహు అంటూ అరిచాడు. కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది. ఆ క్షణంలో రామదాసు మనస్సులో ఏవో కొత్త భావాలు కదలాడాయి. రోజూ చూసే అడవే అయినా అది రామదాసుకు ఆ రోజు కొత్తగా కనిపించింది. పచ్చటి చెట్లు, విరబూసిన పూలు, మెత్తని పచ్చిక, పాడే పిట్టలు,
తనని చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకు ఉత్తేజాన్ని కలిగించాయి. రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలను కాగితం మీద రాశాడు. అది ఒకసారి చదివి చూస్తే అతడికి విపరీతమైన సంతోషం కలిగింది. మర్నాడు దాన్ని తీసుకుపోయి విష్ణు శర్మకు చూపించాడు. విష్ణు శర్మ అదంతా చదివి, ఏమోయ్, కవిత్వం మొదలుపెట్టావా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే తినడానికి తిండి కూడా ఉండదు. హాయిగా కట్టెలు కొట్టుకుని బ్రతుకు అని అన్నాడు. రామదాసు మనస్సు చివుక్కుమంది. ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసింది ఏంటో చదివి వినిపించమన్నది. అంతా విని ఇంత బాగా రాస్తే మెచ్చుకోవలసింది పోయి కసురుకున్నాడంటే విష్ణు శర్మకు నీ మీద అసూయ కలిగిందన్నమాట. ఇక ఆయన దగ్గరకు వెళ్ళకు అని అన్నది. ఇది జరిగిన 2 నెలలకు రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు. అదేమంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశాడు. విజేతలకు మంచి బహుమతులిస్తారు. రామదాసు భార్య భర్తతో ఈ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి నీ కవిత్వం వినిపించు అని చెప్పింది. రామదాసు అందుకు అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు, వాళ్ళ ముందు నా కవిత్వం ఏపాటిది అని చెప్పగా, నీకు బహుమతులు రాకపోయినా వాళ్ళ కవిత్వం విని నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవచ్చు కదా అని అన్నది. ఈ సూచన రామదాసుకు సమంజసంగా తోచింది. ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని రాజధానికి చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు. మహారాజు సింహభూపతి అక్కడికి చేరిన వారితో ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు, కానీ సామాన్య ప్రజానీకంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను. సంకోచించక మీ కవిత్వాలు వినిపించండి అన్నాడు. ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వం వినిపించసాగారు. రామదాసు వంతు వచ్చింది. అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించాడు. అందులో అడవి గురించిన వర్ణన సరళంగా మనోరంజకంగా ఉంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వం చెప్పినది రామదాసని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇది విని రామదాసు పరమానందం చెందాడు. రాజు సింహభూపతి రామదాసును అభినందించి బహుమతి ప్రదానం చేయబోగా రామదాసు, మహారాజా, ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్తు బాధ కూడా కలుగుతున్నది అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనను బాగా చదువుకోమని ప్రోత్సహించడమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి, ఆ మహానుభావుడి పేరు, ఊరు నాకు తెలియదు. ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తున్నది ప్రభు అని అన్నాడు. ఇందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ బాటసారి నేనే రామదాసు అన్నాడు. రామదాసు రాజు ముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజు రామదాసు భుజం తట్టి సభికులతో, నేను గతంలో ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీది అక్షరాలు దిద్దుతూ కనిపించాడు. ఒక కష్టజీవి, వయోజనుడు చదువు మీద మక్కువ చూపించడం నాకు సంతోషం కలిగించింది. అందువల్లనే రాజధాని చేరాక మంచి పుస్తకాలు ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను. తర్వాత అతడు కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను. ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణం రామదాసే. ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షర శిల్పిగా మారి అక్షరాలను అందమైన శిల్పాలుగా మలిచి సుందరమైన కవిత్వం చెబుతున్నాడు. మన రాజ్యంలోని నిరక్షరాస్యులలో ఇంకెందరో అక్షర శిల్పులు ఉండవచ్చు. అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన రామదాసును ఘనంగా సన్మానించి అతడుంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు. ఇదండి ఇవాల్టి కథ. మీకు ఈ కథలోని సారాంశం ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.